పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక జోర్దార్ వార్తలు చూసానికి అందరు తయారుగా ఉన్నట్టే కదా. మరి నాది కూడా ఇంకేం ఆలస్యం లేదు, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. మరి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు. మేము అధికారంలోకి వచ్చిన ఎంబటే రుణమాఫీ చేస్తాం, మీరు మళ్ళా పోయి రుణాలు తీసుకోవచ్చు అని ఎలక్షన్ల ముంగట చెప్పిండు రేవంత్ అన్న. అధికారంలోకి వచ్చినాక గా ముచ్చట గట్టే పోయింది. అటెన్కాల రుణమాఫీ మీద మస్తుగానే ఛాలెంజ్లేనాయి. అయితే ఇప్పుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిండు సీఎం రేవంత్ అన్న. డిసెంబర్ 9వ తారీఖు 2023కు ముంగట తీసుకున్న రుణాలను మాఫీ చేస్తదట తెలంగాణ సర్కారు. 2 లక్షల పంట రుణాలను ఆగస్టు 15 లోపట ఖచ్చితంగా మాఫీ చేసే తీరుతాం అని మాట్లాడిన రేవంత్ అన్న ఇప్పుడుగా మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. గది కూడా ఒక్కటే తాప మాఫీ చేస్తాడట. 40 లక్షల కోట్ల దాకా అవుతుంది కావచ్చు అంటున్నారుగా ఖర్చు. ఎట్లయినా ఎంత ఖర్చు అయినా ముందుగాల రుణమాఫీ చేయాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కేబినెట్ మీటింగ్ లా. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. వచ్చే నెల జులై కొసకు పనులు షురూ చేసి ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ పని ఒడగొడతారట. అయితే ఆగస్టు 15వ తారీఖు నాటి వరకు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు సారు రుణమాఫీ చేసే తీరుతా అని రేవంత్ అన్న గప్పట్ల ఛాలెంజ్లు చేసుకున్నారు కదా. అగ్గో ఇప్పుడుగా మాటలు మస్తుగా వైరల్ అవుతున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మరి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ అన్న రుణమాఫీ చేసేటట్టే ఉన్నాడు. ఇది పంతంతోటి చేస్తున్నాడో లేకపోతే పైసలుండి చేస్తున్నాడో రైతుల మీద పాయిరంతోటి చేస్తున్నాడో తెలియదు గాని హరీష్ రావు సార్ ఏం చేస్తాడో చూడాలి. ఎలక్షన్ల ముంగట ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినాకనే కాదు, ఇప్పుడు అసెంబ్లీ తొలిసూరి రోజు కూడా ఏపీ పాత సీఎం జగనన్నకు ట్రోలింగ్ తప్పలేదు. బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్నను లేకపోతే కూటమి ఎమ్మెల్యేలు కాదు ట్రోలింగ్ చేసింది, జనాలే జగనన్నను ట్రోలింగ్ చేసిండ్రు. అసెంబ్లీకి వచ్చేటప్పుడు గా ముచ్చటతో పాటు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముచ్చట కూడా చూసిరాపోరు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. వత్తేగిత్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే వత్త తప్పితే ఈ అసెంబ్లీలో అడిగే వెట్ట అని 2.5 ఏళ్ల కింద శపథం చేసిన బాబు సారు ఇయాల ముఖ్యమంత్రిగా అడుగు పెట్టిండు అసెంబ్లీలో. అసెంబ్లీ తంతల కాడ మొక్కి లోపటికి అడుగు పెట్టిండు సీఎం బాబు సారు. అసెంబ్లీ లోపట బాబు సారు, పవన్ సార్ అయితే మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. కూటమి లీడర్ల సంబురం అయితే చిన్నగా లేదు. ఎవల ముఖాలు చూసినా చిరునవ్వులతో ఎలిగిపోయినాయి. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డరు కూటమి ఎమ్మెల్యేలు. అటెన్కాల బాబు సారు, పవన్ సారు, మంత్రులు, జగనన్న ఇట్లా అందరితోటి ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సారు. 21 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి 21 గెలిచిండు జనసేనాని పవన్ సారు. మరి గిదేమిచ్చంత్రమో గాని 21వ తారీఖు నాడే 21 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో అడుగుపెట్టిండు పవన్ సారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను, వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను, సింహం సింగిల్ గత్తది వై నాట్ 175 అని మస్తుగా చెప్పుకున్న పులివెందుల పులి జగనన్న అసెంబ్లీ ముంగటి గేట్ కెంచి కాకుండా వెనక గేట్ కెంచి అచ్చుడే చాలా చిత్రం అనిపిస్తున్నది. ముంగటి గేట్ కెంచి అత్తే అమరావతి రైతులు అడ్డుకుంటారేమో అని ఇట్లా వెనక గేట్ కెంచి వచ్చిండట. కానీ పెనం మీదికెంచి పోయిల పడ్డట్టే అయింది జగనన్న కథ. ముంగటికెంచి పోతే అమరావతి రైతులు అడ్డుకునేటోళ్ళో లేరో గాని వెనక గేట్ కెంచి ఓబుట్ల యూత్ పోరగాన్లు బగ్గనే ట్రోల్ చేసిండ్రు. జగన్ మామయ్య, జగన్ మామయ్య అని కారెడ్డలాడిర్రు.
మరిగా పిలుపుకు మామూలు ఫ్యాన్స్ లేరాయే. ఇక గవన్నీ పక్కకు పెడితే ఇంకో 3 ఎమ్మెల్యేలు మిగిలిరట ప్రమాణ స్వీకారం చెయ్యనీకి. ఆళ్ళు రేపు చేస్తారట. అట్లనే రేపే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు సార్ను ఎన్నుకుంటారట. అయ్యన్న సారు తరపున నామినేషన్ కూడా ఇచ్చిర్రు కూటమి లీడర్లంతా కలిసి. ఇక చూడాలి మరి అయ్యన్న సారు అసెంబ్లీని ఎట్లా నడిపిస్తాడో. ఈ తాప ఎంత జోరుగుంటదో ఏపీ అసెంబ్లీ. గేట్లు తెరిచినామంటే వద్దన్న కూడా అచ్చతట్టున్నారు కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు అని గప్పట్ల సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు చిన్నగా రచ్చ చేయలే. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఏం పోలే. అయితే ఇప్పుడు గా గేట్లు మళ్ళా తెరుచుకున్నాయో లేకపోతే కారు పార్టీ డోర్లు మూసుకున్నాయని గిట్ల చెయ్యి పార్టీ దిక్కు చూస్తున్నారో గాని పాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ సారు చెయ్యి పార్టీ కండువా కప్పుకున్నాడు. అయితే గప్పట్ల కేసీఆర్ సార్ గురించి పోచారం సారు ఏం మాట్లాడిండు, పోచారం సార్ గురించి రేవంత్ అన్న ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నది. మీకు సార్ జన్మలో మరవలేం సార్. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్. ఇంకొకరు లేరు సార్ మాకు. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక నా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతా ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. పానమున్నంత దాకా మీరే మా నాయకుడు సార్, ఇంకొగలు లేరు సార్ మాకు. గిసుంటి నాయకుణ్ణి ఎన్నడూ చూడలే. రాష్ట్రమంతా కోట్లాది రూపాయల పంటలు వండుతున్నాయి అని ఏడాది కింద మాట్లాడిన పోచారం సారు సర్కారు మారిన 6 నెలలకే పార్టీ మార్చి మాట కూడా మార్చిండు. అగ్రికల్చర్ గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి, రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్ర రైతులందరికీ మంచే అవుతున్నది. ఇంకా మంచిగానికి రైతు బిడ్డనైనా నేను చెయ్యి పార్టీల షేరికైనా అని చెప్తున్నాడు పోచారం సారు. సరే సారు రైతు బిడ్డనే, వ్యవసాయ మినిస్టర్ గా కూడా చేసిండు. కానీ గప్పట్ల గిదే రైతు బిడ్డను రేవంత్ అన్న ఏమన్నాడో చూడుండ్రి. నేను దోతి కట్టుకున్నా, నేను రైతులకు ప్రతీకని అంటాడు పోచారం. నువ్వు దోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. దోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు. నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. దోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. దోతి కట్టుకుంటా రైతు కాదు, రైతేశం వేసుకున్న మోసగాన్వి నువ్వు అని పోచారం సారు గురించి రేవంత్ అన్న గప్పట్ల మాట్లాడిండు. మరి గప్పుడు రైతేశం వేసుకున్న మోసగాన్ని ఇంటికి పోయి మరి పార్టీలకు ఎట్లా పిలిచిండో రేవంత్ అన్నకే తెలవాలే. అసలు ఎందుకు పిలిచిండో కూడా తెలవాలే గాని ఇక గియ్యాలేమంటున్నాడో చూడుండ్రి పోచారం సారు గురించి రేవంత్ అన్న. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. రైతుల కోసం పోచారం గారి సలహాలు, సూచనలు సర్కారు వినియోగించుకుంటదట. అసలు పోచారం రైతే కాదు, రైతేశం వేసుకున్న మోసగాడు అంటివి కదనే రేవంత్ అన్న. మరి ఇప్పుడు గసుంటి మోసగాని సలహాలు ఎట్లా తీసుకుంటావే రైతుల కోసం? గేట్లు తెరిస్తే కారు పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి నువ్వే కారు పార్టీ ఎమ్మెల్యేల గేట్లు తట్టి మరీ పార్టీలకు పిలుచుకుంటున్నావు. ఏందో అన్నా నీ స్టైలు అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఆ పబ్లిక్ నిన్న మా తాత టమాటాల దొంగతనానికి పోయి మందితోని తన్నులు తిన్నాడు. మరి ఇయ్యాలే మిగుర ముంగటేసుకున్నాడు మూతేవారి. పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే అరే ఇవాళ కూడా వ్యవసాయం చేస్తాను ఆవురా. ఇవాళ ఓ ముఖ్యమైన దినం కాదురా వారి. ఏం ముఖ్యమైన దినం, ఏం కథ, ఏడిది? అరే ఇంకా ఏడిదైనా కానే ఉన్నావు. అయిత్రా నేను ఒకటి చెప్తా. ఇట్లా ఇట్లా సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని నేను చెప్తా అంటే చెయ్యి. మేషగడ్డొచ్చి చేసగాడిని చెడగొట్టినట్టు గా అన్నేదో పని చేసుకుంటా అంటే ఈ నచ్చి ఏదో ఈగురని చెప్తున్నాడు. ఓ తాత ఇవన్నీ నీకు అవసరమా అని? మనం ఆరోగ్యంగా ఉండాలన్నా
ఎక్కువ ఏండ్లు బతకాలన్న ఓగా ఓగా అనేది ముఖ్యం అన్నట్టు. అసలు ఓగా అంటే ఏంటిది? మనం ఓగ్యతతోటి బతుకుడు అన్నట్టు. ఇవాళ ప్రపంచక ఓగా దినోత్సవం కాబట్టి మనం ఓగా చేయాలి, సరేనా? అరే నీ రేపటిది రేపే కానీ ఇవాళ ఓగా చేయాలి. అలా రాటు కాళ్ళు ఆటుకొచ్చా ఎత్తలేరా? ఇంత పెంచినావు సప్పలు. కోడి ఊసే పొద్దుకు నిద్రలేసి రోజు ఎవుసం పనులు చేసే మీకు కొత్తగా గీ ఎక్సర్సైజులు యోగాలు అవసరమా అనే తాత? ఇగో గీసొచ్చి పెగ్గెలు కొడతానే. మా ముత్తాత కంటే మా ఉన్నట్టు మా తాత 30 ఏళ్ళకే సచ్చి పీకిందట. ఎరికేనా నీకు? నీ అల్కదా ఓగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం రా. వ్యవసాయం పనులు చేసినంత మాత్రానికి అయిపోయినట్టేనా? ఓగా కూడా చేయాలి. దానికో తరీకు ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది, దానికి కూడా ఒక ఆరోగ్యం ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇట్లా లేపు ఇట్లా లేపరాదురా. నీ లేవకెత్తాందిరా బంజి. ఇగో గిసుటి బోకర్ ముచ్చట్లు చెప్పే మా ముసలోడు ఊళ్ళో జనాల నాగం పట్టిస్తాడు. ఓ అన్న నీ పని నువ్వు చేసుకోపోవే, పని పాటలేని మా ముసలోడు గిసుంటి కథలు బాగానే చెప్తాడు గాని. అగో అది బాగుపడదే ఒకళ్ళు బాగుపడినదిరా పర్వీను. నువ్వు దాని మాటలు నమ్మకు. నేను చెప్పినట్టు ఓగా చెయ్యి. ఏ ఇట్లా కాలే ఇక ఇది అద్దు నీకు ఇది చేయట్లేదు కదా. నేను ఇంకో ఆసనం చెప్తా, అది చేయి నువ్వు. నువ్వు చేయి ముందుగా, నువ్వు చేసినాక నేను చెప్తాను ముందుగా చెయ్యి. అంతేనా? చేస్తా మరి, చేయనా? నువ్వు చెయ్యి. పోష్ అన్నాలం పాడుగాను శవాసనం వేసి నిద్ర పోతున్నావా ముసలోడా? లేవు లేవు ముసలోడా లేవా? ఓ అన్న నువ్వన్న లేపే మా ముసలోని జరా. ముసలోడా లే 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 లే. మీ మారాలు బిత్తా లే 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 లే. వాళ్ళు పోయి బర్ర మరి వేసుక రమ్మని పోరా. ఒక అంత కాలు మాట్లాడతాను ముసలోడు, నువ్వే లేపు. ఇట్లయితే లేవడు గాని ఆగే అన్న. మా ముసలోడు ఎట్లింటాడో నాకు బగ్గెరక గాని. ఓ తాత బాపమ్మ చీపిరి పట్టుకొని అత్తాందే, లెవ్వే జల్దిన లెవ్వు. ముసలి దత్తందా? నేను తాగలేదు అమ్మతోడా. నేను యోగాసనాలు వేసుకుంటున్నాడు. ఓ నేను వచ్చా మన్ను కొట్ట. అరే ముసలి దత్తందని ఉత్తిగా చెప్తావే నీ దినాలు గాను. అరే నువ్వనే చెప్పవురా. మరి యోగాసనాలు ఎత్తా అని పని చేసుకునే గాన్నని తీసుకొచ్చినోనివి నువ్వేం చేస్తావు చెప్పా? శివాసనం వేసిన నీకు చెప్పలే ఎరా పిల్ల? ఏం చెప్పినావు? ఆసనం చెప్పాను. అరే ఇది శివాసనం రా, గిత్తనే ఉంటది. సరే నీకు ఇది నచ్చలేదా? ఇంకో ఆసనం చెప్తా చెయ్యి. నువ్వు చెప్పే నాకు ఆసనం పని చేయకుండా. అరే ఓరి పర్వీరు. మరి నీదైనా ఏమందమే తాత? యోగా అనేది ఇవాళ ఒక్కరోజు మాత్రమే చేసి ఊకునేది కాదే. ప్రతిదినం క్రమం తప్పకుండా చేస్తే దాని ప్రతిఫలం ఏందో తెలుస్తుంది. మా వ్యవసాయం పనుల కంటే మించిన ఎక్సర్సైజులు ఉంటాయి అనే పంట మీద ఉన్న మా ధ్యాస కంటే ఏకాగ్రత ఉంటుందా? అందుకే మాకు ఏ యోగాసనాలు అవసరం లేదు, ఏ ఎక్సర్సైజులు అవసరం లేదు. రోజు పొద్దుగా లేగానే చిలక పనులు చేసుకుంటాం. మరి గసుంటప్పుడు పని చేసుకునే గాన్నని ఎందుకు పిలిచినావు ముసలోడా? అరే నిన్న వాడు ఒక్కడే తాళ్ళల్లో పోయి కళ్ళు తాగొచ్చిండే ఆయన నన్ను పిలుచుకొని పోవద్దా? అదే నేను ఎన్నడన్నా ఒక్క రోజు తాళ్ళలోకి పోయి కళ్ళు తాగొస్తానని ముచ్చట వీళ్ళకి తెలిసింది అనుకో, పిచ్చకు పెట్టినట్టు చూస్తా అంటారు. ఇలా నోళ్ళ మనుగొట్ట దొంగ బయట వాజిగాలంచను. హోస్ నీ అన్నారం పాడుగాను ముసలోడా. నీకు తాగబోయించలేదని యోగా పేరుతో గాన్న పని చెడగొట్టినవా? నీ పని సల్లగుండా. సరే గాని ఓ పిల్ల, ప్రపంచకం అంతటికి బాకిన మన ఓగా మన దేశంలో ఉన్న గామానికి ఎందుకు చేరతలేదు కావచ్చు? మన దేశంలో ఉన్న పౌరులకు ఈ ఓగా యొక్క గొప్పతనం ఎందుకు తెలుస్తలేదు కావచ్చు? అయ్యా మాట వరుసకు అడుగుతాను, నాకు తెలియదు. ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్టు మన దేశంలో పుట్టిన మన యోగా గురించి మనోళ్ళకి ఏం తెలుస్తుంది తాత? అట్లానే అందరు అట్లనే ఉన్నారని కూడా అనద్దు. యోగా గురించి తెలిసిన రామ్దేవ్ బాబా సుంటోళ్ళు మస్తుగా ప్రచారం చేస్తున్నారు. అన్న ఆసనాలు వేసి చూపెడుతున్నారు. ముసలి పిస్తాను అయితే గాని ముసలిదాన్ని నోరు గురించి ఓగాసనం ఏదైనా ఉంటే చెప్పరు. అది పిల్ల నీకు పుణ్యం ఉంటుంది. అన్నగొట్ట ఏడి పోయినావు అంటది, ఎంతసేపు పోతావు అంటది, ఎందుకు పోయినావు అంటది, ఏం చేసినావు అంటది. మొగోడై పుడితే గిన్ని ప్రశ్నలు అడుగుతా అది పిల్లం అనేది. చిచ్చి నా బతికే ఈ భూమి మీద దండుగా. పో నీకు ముసలిదే కరెక్ట్ గాని. చూసినారులా ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని మా ముసలోడు ఏం చేసిండో. పబ్లిక్ మీరు కూడా దినం ఎక్సర్సైజులు యోగాలు చెయ్యుండ్రి. ఎందుకంటే పైసలు ఇయ్యాల కాకపోతే రేపైనా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా తిరిగి రాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని వెనకటోళ్ళు ఊకనే అనలేదు. మరి ఏమంటున్నాం? తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా.
ఇది మరువబోకురా అని ఒక సినిమాలో పాట ఉంటుంది. ఈ పాట ఎంతమందికి యాదుకున్నదో కానీ ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియం చదువులు చేయబట్టి తెలుగు భాషను తెలుగు అక్షరాలను చాలా మంది మర్చిపోతున్నారు. గందుకే గీ అన్న గీ ప్రయత్నం చేసిండు. వారెవ్వా చూసిండ్రా, ఒక్కో తెలుగు అక్షరం పుస్తకంలోకెళ్ళి బయటికొచ్చి మనల్ని వలకరిచ్చినట్టు మనల్ని అలుముకున్నట్టు మస్త్ అనిపిస్తున్నది కదా. తెలుగు భాషను ప్రేమించేటోళ్ల కోసం, కళను అభిమానించేటోళ్ల కోసం కళా అక్షరిక పేరు మీద కదిలే అక్షరాల మాలికను తయారు చేసిండు గూడూరు శశి అనే గీ అన్న. అంతకుముందు కూడా చిత్రలిపిక పేరు మీద తెలుగు అచ్చులతోని ఒక చిన్న పుస్తకాన్ని అందరికి నచ్చేటట్టు బయటికి ఇడిచిండు. ఇప్పుడు కళా అక్షరిక పేరు మీద హల్లులతోని గీ కదిలే అక్షరాల పుస్తకాన్ని తీసుకొచ్చిండు. తెలుగులచ్చిన మొదటి పాప పుస్తకం గిదేనట. దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు గాని పరభాషల మోజులబడి చాలా మంది తెలుగును మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోయేటోళ్ళందరికీ తెలుగు భాషను మళ్ళా యాద్ చేయాలని గీ ప్రయత్నం చేసిండు అన్న. చూసిండ్రు కదా పబ్లిక్, పేజీలు తిప్పుతుంటే అందమైన తెలుగు అక్షరాలు కదులుకుంటా మనల్ని సంబుర వరుస్తాయి. పిల్లలకు పల్క ఫోన్లు అప్పచెప్పకుండా గిసుంటి పుస్తకాలు కొనిచ్చి మాతృభాష గొప్పతనం ఏందో వాళ్ళకి ఎరక చెయ్యుండ్రి. ఎందుకంటే తెలుగు భాష తల్లసుంటిది. మన తల్లసుంటి మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. అమ్మ భాషను, అమ్మ నేర్పిన భాషను తక్కువ చెయ్యకుండా అందరు యాదుంచుకోండ్రి, అందరికి నేర్పియుండ్రి. ఏమంటున్నాం? చాలా మంది ఎత్తు తక్కువ ఉన్నోళ్ళు ఎత్తు వెరగనీకి మస్తు తిప్పలు పడుతుంటారు కదా. ఇక కొందరు ఎక్సర్సైజులు చేస్తుంటే ఇంకొందరు దావకాన్లకు పోయి అడ్డమైన మందులు వేసుకుంటారు. కానీ గవేవి కాకుండా గీ ఎమ్మెల్యే సార్ చెప్పినట్టింటే జల్దిన ఎత్తు పెరుగుతారట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గిట్లా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు. ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్ అంటే కడుపులో కొన్ని పురుగులు ఉన్నా కానీ ఏదున్నా కానీ చనిపోయే దానికోసము ఈ ట్యాబ్లెట్ ఇవ్వబడుతుంది. నేను కూడా చిన్నప్పుడు మీకు చెప్పాలని మీకు ఏందనేది, మా ఇంట్లో నేను అందరికన్నా పుట్టిగా ఉండేది. మా అన్నేమో పొడుగ్గా ఉండేది. నేను 9th క్లాస్ వచ్చినా 10th క్లాస్ వచ్చినా గర్ల్స్ కన్నా ముందు నిలబడేది నేను మా స్కూల్లో. మా మామ ఆయన పిలిచి, నీకు ఇట్లా కాదు, నీకు పురుగులు ఉండొచ్చు, నువ్వు అన్ని తింటావు, మాంసం తింటావు, అది తింటావు అని చెప్పి డీవార్మింగ్ ట్యాబ్లెట్ వేసిండు. కరెక్ట్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వచ్చేవరకు అందరికన్నా హైట్ నేను 6'2" వచ్చిన. ఇది ఇన్నర్ కదా ఎమ్మెల్యే సార్ చెప్పిన ముచ్చట్ను. గీ గోళీలను వేసుకుంటే సారు 6 ఫీట్ల మీదనే ఎత్తు పెరిగిండట. డీవార్మింగ్ గోళీలు కడుపుల పురుగులను చంపుతాయనంగిన్నాం గాని 6 ఫీట్ల మీద ఎత్తు కూడా పెంచుతాయా అని పరేషాన్ అయితుండ్రు ఎమ్మెల్యే మాటలిన్నోళ్ళు. బడికి పోకపోతే పిల్లగాన్లు సెలవు షిట్టీలు రాయంగా చూసినాం. కాలేజీ పిల్లగాన్లు లవ్ లెటర్లు రాయంగా కూడా చూసినాం. కానీ యూపీ కాన్పూర్లున్న గీ లాయర్ సాబు ఏకంగా ఇంద్రునికే లెటర్ రాసిండు గిట్లా. అగో దేవునికి లెటర్ రాసుడేందని పరిశాన్ అవుతున్నారా? అయితే గీ నడుమ యూపీలో కొడుతున్న ఎండలకు పబ్లిక్ అంతా మస్తాగం అవుతున్నారట. వానకాలం వచ్చిన సుతం ఎండలు వడగాడుపులకు చాలా మంది దవకాళ్ల పాలవుతున్నారు. దయచేసి ఎండల్ని కొట్టకుండా జర వానలు గురిపించి మమ్మల్ని సల్లంగా చూడాలని చెప్పుకుంటా ఇంద్రునికి లెటర్ రాసిండు లాయర్ అన్న. ఇక వానలు కొట్టాలి గాని వడగండ్ల వానలొద్దని వానదేవునికి, సల్లగా గాలి పెట్టాలి గాని గాలి దుమారాలు పెట్టొద్దని గాలిదేవునికి కూడా కోరిండట లెటర్లా. అయితే దేవుళ్ళందరికీ ఇంద్రుడు దేవుడు కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి సమాజాన్ని కాపాడాలని గిట్లా డైరెక్ట్ ఇంద్రునికే లెటర్ రాసిండట. ఆనలు కొట్టకపోతే ఊళ్ళ పొంటి కప్పతల్లి ఆటలాడి దేవుళ్ళను మొక్కినోళ్ళని చూసినాం గాని దేవుడికే లెటర్ రాసిందంటే గీ ముచ్చట చాలా చిత్రంగానే ఉన్నది కదా. అన్న కోరికలు మంచిగానే ఉన్నాయి గాని ఒక్క లెటర్ ఏంది సారు, దేవుడి నెంబర్ తీసుకొని గీడున్న తిప్పలన్నీ వాట్సాప్లో పంపితే ఇంకా మంచిగుండు కదా అని కారెడ్డం ఆడుతున్నారు కొందరు. ఇక అన్న లాయర్ కాబట్టి ఇంద్రుడు లెటర్ను పట్టించుకోకపోతే అన్న ఇంద్రుడి మీద కేసేసి నోటీసులు పంపించి కోర్టు కూడా రమ్మంటాడేమో అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అయినా కుసున్న కొమ్మను నరుక్కున్నట్టు భూమి మీదున్న చెట్లన్నీ నరుక్కుంటా పోతే ఎండలు కొట్టకపోతే ఆనలెక్కడి నుంచి పడతాయి? ఏమంటారులా? అంతే కదా. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రి. ఏమంటున్నాం? ఉంటా మరి, టాటా, నమస్తే.